మంచిది. వాక్యమును ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయమును 9వ వచనమును ఒకసారి చదువుకొని మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ కృపతో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి అయ్యా ఇదిగో ప్రభ నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కొద్దిసేపు వాక్యంని ధ్యానిస్తుండగా నీ అపరిమితమైన కృప తోడించి ప్రారంభం నుంచి చివరి వరకు నాయన నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి రక్తమును ఆశ్రయించిన కృపాసం దగ్గరికి చేర్చుండగా నీవే నీ కరుణాపీఠములుండి మా అందరితో కూడా మాట్లాడు. మానవ స్వరాన్ని మరుగుపరిచి పరలోకపు స్వరాన్ని బయలుపరిచి యేసు నామమును అడిగి వేడుకొని ప్రతి మనవి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. చదవబడినటువంటి వాక్య భాగము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగము జకర్యా అనబడినటువంటి ప్రవక్త ప్రవచనాత్మకంగా ఇశ్రాయేలు ప్రజలతోనూ సియోను నివాసులతోనూ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏ అనంటే, ఆ కాలములో యెరూషలేములో ఏం లేదు అనంటే నెమ్మది అనేది లేదు, సియోనులో ఏం లేదు అంటే క్షేమము అనేది లేదు. అందు కారణము చేత ప్రవక్త ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏమని అంటే, చూడండి ఆ మాట మరొకసారి. సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి, బహుగా సంతోషించండి, బహుగా సంతోషించండి. ఎప్పుడు సంతోషపడతాం? సంతోషపడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి సంతోషపడు అంటే ఎలా ఉంటుంది? అంత బాగోదు. అదే బాధపడే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం కాదులే బాబు సంతోషంగా ఉండు అని చెప్తే ఒకంత అది అర్థవంతంగా ఉంటుంది. అంటే సంతోషించు అని ఎవరితో చెప్పగలము అంటే బాధలో ఉన్న వ్యక్తితోనే మనం సంతోషించు అని చెప్పగలం. అలాగే ఇప్పుడు సియోనులో ఏమున్నది అంటే బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది. గనుక దేవుడు సియోనుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సియోను నువ్వు బహుగా సంతోషించుము. అలాగే యెరూషలేము నీవు కూడా నీలో ఏమున్నది అని అంటే భయం ఉన్నది, భయం ఉన్నది, భయం ఉన్నది, భయం ఉన్నది. అదే మాట అక్కడ రాయబడి ఉన్నది. నీవు భయపడాల్సినటువంటి అవసరత లేదు. ఉల్లసించుడి అంటే ఏంటి? మళ్ళా సంతోషించండి, సంతోషించండి అంటే ఏంటి? ఆ రెండు ఇంట్లో కూడా సంతోషం అనేది లేదు. కానీ దేవుడు వాటితో మాట్లాడుతున్నటువంటి ప్రవచనాత్మకమైన మాట ఏంటి అంటే, ఇదిగో సియోను నువ్వు సంతోషించు, బహుగా సంతోషించు. యెరూషలేము నువ్వు ఉల్లాసముగా ఉండు. ఎందుకో తెలుసా? నీ రాజు నీతిపరుడై ఇదిగో నీతి గలవాడు, అలాగే ఆయనట రక్షణ గలవాడు, నిన్ను రక్షించేవాడు. ఆయన దేన మనస్సుతో లేకపోతే దీనుడై ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడో తెలుసా? గాడిద పిల్లను ఎక్కి ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ మాట ప్రవచనాత్మకంగా రాయబడినప్పుడు దీని నెరవేర్పును మనం ఎక్కడ చూడగలుగుతాం, ఎవరిలో చూడగలుగుతాము అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఈ ప్రవచనమును నెరవేర్పును మనం చూడగలుగుతాం. చూద్దాం ఆ ప్రవచన నెరవేర్పును. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము
1 నుండి 7 వచనాల వరకు చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండని ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెనని వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వానిని పంపివేసెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకమైన పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడన్నది అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండి ఉండెను. జనసమూహములు అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహములలో ఆయన ముందు వెళ్ళుచుండగా ఆ వెనుక వచ్చుచున్నవారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక చోట కూడా ఇదే సందర్భమును గురించి 4 సువార్తలలో కూడా రాయబడి ఉంటుంది. చూడండి, అవి కూడా మీకు రెఫరెన్సులు చెప్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు. మీరు రాసుకునేవారు రాసుకోండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు. ఆ తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 38 వరకు మీరు రాసుకోండి. అక్కడ లూకా సువార్తలో కూడా ఈ యొక్క సన్నివేశం అనేది రాయబడి ఉంటుంది. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 8 నుండి 16 వచనాల వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 8 నుండి 16 వచనాల వరకు ఈ యొక్క విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉంటాయి. దయచేసి అందరూ కూడా రాసుకున్నవారైతే దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మంచిది. చూడండి, ప్రవచనాత్మకంగా ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి మాటను దేవుడు నెరవేర్చుట కొరకు దేనిని ఎన్నుకున్నాడంటే ఒక గాడిద. చెప్పండి, దేన్ని? మనకు ఒక ప్రశ్న రావాలి ఇక్కడ. దేవుడు రావాలి అంటే చాలా ఉన్నాయి. చూడండి, యేసయ్యే గనుక ఆయన యెరూషలేములోనికి ఎక్కి రావాలి అని అంటే పల్లకులు లేవంటారా? చెప్పాలి. పల్లకులు ఉన్నాయి కదా, పల్లకుల మీద ఆయన ఎక్కి రావచ్చు. అలాగే గుర్రములు లేవంటారా? గుర్రములు కూడా ఉన్నాయి, అంటే గుర్రముల మీద కూడా ఆయన ఎక్కి రావచ్చు. అలాగే ఒంటెలు లేవంటారా? ఒంటెలు కూడా ఉన్నాయి, ఒంటెలను కూడా ఆయన ఎక్కి రావచ్చు. ఏనుగులు లేవంటారా? ఏనుగులు కూడా ఉన్నాయి, వాటి మీద కూడా ఎక్కి రావచ్చు. అలాగే రథములు లేవంటారా? రథములు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన దేనిని ఎన్నుకున్నాడు అని అంటే చూడండి, గాడిద. చెప్పండి, దేన్ని? అంటే మొత్తం మీద గాడిదలు ఏదో ఆయన చూసి ఉండుంటాడు, మరి అంతే కదా. మిగతా దేనిని కూడా ఆయన కోరుకోలేదు. కానీ చూడండి, గాడిదని ఎవరైనా ఇష్టపడతారా? చెప్పాలి. తిట్టడం కూడా ఎలా తిడతారు? అంతే కదా. మరి తిట్టు కూడా
గాడిదని ఉపయోగించే తిడతారు అంతే తప్ప గాడిద మంచిదని చెప్పి ఏ ఒక్కరు గాడిదలో ఉన్నావురా అని పొగుడతారా? ఎవ్వరో పొగడరు, తిడతారు పైపెచ్చు గాడిదలా ఉన్నావు అని చెప్పేసి. కానీ చూడండి, గాడిదలో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, గాడిదలో నుంచి కూడా నేర్చుకోగలిగే లక్షణాలు కూడా ఉన్నాయి. నేను చెప్పాను ఏమనంటే, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలి అని అంటే దేవుడు దేన్నన్నా కానీ ఆయన ఏం చేస్తాడు? వాడుకోగలడు. చూడండి, అసలు గాడిద ఎలాంటి స్వభావం కలిగింది, గాడిద చేసే పని ఏంటి అనే విషయాలను మనం ధ్యానం చేసినట్లయితే చూడండి, గాడిదకున్న గుణము మొట్టమొదటిగా చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకునకు వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, దేవుడు అబ్రహామును పరీక్షించి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు ఏంటంటే, ఇదిగో నీకు ఒక్కగానొక్క కుమారుడిని నా కొరకు నువ్వేం చేయాలి అంటే బలి అర్పణగా అర్పించాలి. వెంటనే ఆ మాటకు అబ్రహాము విధేయుడయ్యి ఎవరితో కూడా చెప్పకుండా తాను తన కుమారుడు కొన్ని కట్టెలు చీల్చుకొని కొంతమంది దాసులను వెంట పెట్టుకొని, అక్కడ రాయబడి ఉన్నది ఏమిటి అంటే, ఒక గాడిద కట గంత కట్టి. చెప్పండి ఏంటి గంత అంటే? గంత దేనికి కడతారు? కళ్ళకు కడతారు. అంటే చూడండి, ఈ గాడిదకు అబ్రహాం ఏం చేశాడట? కళ్ళకి గంత కట్టేశాడు. ఇప్పుడు చూడండి, కళ్ళు మూసిన తర్వాత ఎవరైనా నడవగలుగుతారా? కళ్ళు ఉన్నప్పటికంటే కళ్ళు లేకపోయినప్పుడు నడవగలుగుతారా? ఫ్రీగా నడవలేరు. ఏ అంటే మనకి దారి సరిగ్గా కనబడదు, ఎందుకంటే మన కళ్ళకి ఏదో అడ్డుంది కనుక. ఆ కారణం చేత మనం కళ్ళతో చూసే అంత కాన్ఫిడెంట్గా నడవలేం, కళ్ళతో చూసి నడిచేంత వెసులుబాటుతో నడవలేం. ఎందుకంటే ఎదర మెట్టే ఉండొచ్చు, గొయ్యే ఉండొచ్చు, పల్లమే ఉండొచ్చు, లేకపోతే ఎత్తే ఏదైనా ఉండొచ్చు. దానిని బట్టి మనం తన్నుకొని పడిపోతాం. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేశారంటే, ఆ గాడిద కట్ట గంత కట్టాడు. అంటే ఇప్పుడు చూడండి, కళ్ళకు గంత కట్టిన వెంటనే ఇప్పుడు ఈ గాడిద ఎవరి నడిపింపులో నడవాలి? చెప్పాలి. ఎవరి నడిపింపులో నడవాలి? అబ్రహాము ఏది చెబితే అలాగే నడిపించబడాలి. అంటే ఏంటంటే, దాని 2 కళ్ళు కూడా మూయబడ్డాయి. ఇప్పుడు చేతులు, పగ్గాలన్నీ ఎవరి చేతులు ఉన్నాయి అని అంటే అబ్రహాం చేతులు ఉన్నాయి అంతే. గుర్రం నడిపిన వారికి తెలుస్తుంది కదా, మనం ఇటు లాగితే అటు వెళ్తుంది, అవునంటారా? మనం ఇటువైపు లాగితే ఇటు వెళ్తుంది, ఇటువైపు లాగితే ఇటు వెళ్తుంది, తంతే ఆగుతుంది, మళ్ళీ తంతే బయలుదేరుతుంది. దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి వాటికి. ఇప్పుడు ఆ గాడిద కళ్ళు మూసేశారు. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, తాడు పెట్టి లాగితే ఇది ఎలా వెళ్ళిపోతూ ఉందంట. ఎంత దూరం అంటే, ఈ పైన కూర్చున్న యజమానుడు ఎంత దూరం అయితే నడిపిస్తాడో అంత దూరం వరకు కూడా ఆగకుండగా చెప్పాలి, ఈ గాడిద ప్రయాణమై వెళ్ళాల్సిందే. అంటే చూడండి, నెంబర్ 1, గాడిద ఎవరి మీద ఆధారపడి ఉన్నది అంటే తన యజమానుడి మీద ఆధారపడి ఉన్నది. అలాగే తన యజమానుడి యొక్క నడిపింపులో ఈ గాడిద ఉన్నది. అంటే మనుషులమైన మనము కూడా మన యజమానుడు ఎవరు? దేవుడు కదా. మన యజమానుడు, మన పోషకుడు, మన సహాయకుడు, మనల్ని నడిపించేవాడు ఎవరు అంటే దేవుడుగా. ఆయన మన ఎదుట ఉన్నాడు, మన కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన నడిపించిన నడిపింపులోనే మనం వెళ్ళాలంటారా? లేకపోతే లోకం నడిపించిన నడిపింపులో వెళ్ళాలా? ఆయన నడిపించిన నడిపింపులోనే వెళ్ళాలి. ఒకవేళ ఆయన నడిపించిన నడిపింపులో మనం వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అంటే, మన దారి ఒకటైపోద్ది, ఆయన నడిపించే విధానం ఒకటైపోద్ది. అందుకని ఎప్పుడూ కూడా మనం ఎవరి నడిపింపులో ఉండాలి అంటే
చెప్పాలి. ఎవరి నడిపింపులోట? దేవుని నడిపింపులో ఉండాలి. అందుకనే సామెతల గ్రంథంలో మాటలు రాయబడి ఉంటాయి, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు కానీ ఆ మార్గము ఆ వ్యక్తిని ఎక్కడికి నడిపిస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుంది. కానీ దేవుని మార్గం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది చెప్పాలి? జీవములోనికి నడిపిస్తుంది. కనుక మనం నడిచే నడత ఎవరి నడిపింపులో ఉండాలంటే దేవుని నడిపింపులోనే ఉండాలి. దేవుని నడిపింపులోనే ఉండాలి. దేవుడు మనతో కొన్ని విషయాలు చెబుతాడు. ఆ చెప్పినప్పుడు వాటిని పట్టి మనం ఏం చేయాలంటే అదే నడిపింపులో వెళ్ళాలి తప్ప మన సొంత నడిపింపు ఒకవేళ వెళితే మాత్రం అది ఏమవుతుంది అంటే చాలా తీవ్రమైనటువంటి పర్యవసానాలు ఎదురవుతాయి. అంటే గాడిదకున్న గుణం ఏంటంటే తన యజమానుడి యొక్క నడిపింపులో నడిచేటువంటి గాడిద. రెండవదిగా గాడిదలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనం చూడండి, బైబిల్లో ఒకానొక సందర్భంలో ఒక సంఘటన జరుగుతుంది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21 నుండి 33 వచనాల వరకు. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు ఇక్కడ కూడా గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళును. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత చూడండి ఖడ్గమును దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారి మళ్లింపవలెనని దానిని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దానిని మరలా కొట్టెను. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడెను గనుక బిలాము కోపం పడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నీకేమి చేసితనని బిలాముతో అడుగగా బిలాము నీవు నా మీద తిరుగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నేను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద నేను నీదాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనాను నీకు ఇట్లా చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నీకు విరోధినైతి బయలుదేరితిని. ఆ గాడిదని నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగెను. అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందనని అతనితో చెప్పాను. చాలండి. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగం ప్రకారము ఒకానొక దినానట బిలాము అనబడినటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి బాలాకు అనబడినటువంటి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు చాలా భయంకరంగా ఉన్నారు, ఏ రాజ్యానికి వెళ్ళినా కానీ వాళ్ళు సమూలముగా నాశనం చేసేస్తున్నారు, గనుక నీవు వారిని మా పక్షంగా ఉండి ఏం చేయాలి అంటే శపించాలి.
ఎందుకంటే నువ్వు ప్రవక్తవు గనుక నీ నోటితో ఏది చెబితే అది జరుగుతుంది గనుక దేవుడు అలా చేస్తాడు గనుక ఇదిగో నీవు మా పక్షంగా ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేయాలి, శపించాలి అని చెప్పి బిలాము దగ్గరికి వచ్చినప్పుడు బిలాము ఏం చేశాడంటే వారిచ్చినటువంటి వస్త్రములకు, వారిచ్చినటువంటి వెండి బంగారములకు ఆ యొక్క ధనాన్ని చూసి వారికి వశమైపోయి లోబడిపోయి, అయితే మీరు ఉండండి నేను దేవుడిని అడిగి చెబుతానని చెప్పేసి మొత్తం మీద వాళ్ళని అక్కడ ఉంచేశాడు. ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చినప్పుడు బిలాముతో అడుగుతున్నాడు దేవుడు, అయ్యా ఈ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఇదిగో పలానా దేశస్థులు ఇశ్రాయేలు ప్రజలను శపించమని నా దగ్గరికి వచ్చారు, ఇదిగో నిన్ను అడుగుదామని నేను ఇక్కడ వారిని ఉంచాను, ఏం చేయమంటావు, వెళ్ళమంటావా వద్దంటావా అని చెప్పేసి అడిగాడు. అడిగినప్పుడు దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు, వారిని ఎంత మాత్రం కూడా శపించకూడదు అని మొత్తం మీద దేవుడు తన సమాధానం చెబితే బిలాము బ్రతిమలాడడం ప్రారంభించేశాడు. ఏమని, నేను ఎలాగైనా శపిస్తాను, మరి వచ్చేసారు, మాట పోద్దే, అది ఇదని చెప్తే మొత్తం మీద సరే బయలుదేరి మరి ఏం చేస్తావు అని చెప్పి దేవుడు మాటగా దేవుడు చెబితే ఇప్పుడు ఉదయాన్నే లేచట ఎవరిని శపించడానికి బయలుదేరుతున్నాడు అంటే ఇశ్రాయేలుని శపించడానికి బయలుదేరుతున్నాడు. ఇలాంటి సమయంలో తన గాడిద మీద ఎక్కి తన గాడిద కళ్ళకు గంతలు కట్టి తను వెళుచున్నటువంటి మార్గములోనట దూసినటువంటి కత్తి చేత పట్టుకుని యెహోవా దూత అడ్డంగా నిలబడి ఉన్నదట. చూడండి, ఆ దూత నిలబడి ఉండుట ఎవరు చూడలేదు అంటే బిలాము చూడలేదు, కానీ ఎవరు చూశారు చెప్పాలి ఎవరు చూశారు? గాడిద చూసి ఏం చేసిందంటే, అమ్మో నా యజమానుడు ఇప్పుడు ఆ దూత దగ్గరికి వెళితే తక్షణంగా నా యజమానుడు ఏమైపోతాడు అంటే చచ్చిపోతాడు, గనుక నేనేం చేసుకోవాలి, నా యజమానుడిని నేను కాపాడుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు? నా యజమానుడిని నేను కాపాడుకోవాలని చెప్పేసి ఏం చేసిందంటే ఆ దూత ఉన్న మార్గము వైపు కాక పొలముల వైపు నడిచేయడం ప్రారంభించిందంట. వెంటనే బిలాము కంగారు వచ్చి, ఇదేంటి వెళ్ళాల్సిన మార్గంలో కాక పొలం వెంబడి వెళ్ళిపోతుందేంటి, పొరపాటున ఏం చేస్తున్నానో అది చేస్తుందా అని చెప్పేసి తన చేతిలో ఉన్న కర్ర పెట్టుకొని కొట్టడం ప్రారంభించాడట. దేన్ని అంటే గాడిదని. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఆ దూత ఏం చేశాడంటే ఒక ద్రాక్ష తోట గోడలు కలిగినటువంటి ఒక సందులోనికి ఆ గాడిదను రానిచ్చాడు. ఇప్పుడు రానిచ్చిన తర్వాత ఆ సందులో ఆ దేవదూత ఖడ్గము పట్టుకొని నిలిచి ఉన్నది. ఎవరిని చంపడానికి అంటే బిలాముని. తిరిగి మళ్ళీ ఆ గాడిద ఆ దూతను చూసి మళ్ళీ అనుకుంటుంది, అమ్మో ఇక్కడికి కూడా దూత వచ్చేసాడు, ఇదిగో ఇలాగే నేను వెళ్ళిపోతే కనుక నా యజమానుడు ఏమైపోతాడో, చనిపోతాడు, గనుక అతడు చనిపోవడానికి వీలు లేదు అని చెప్పి ఏం చేసిందంటే అక్కడే ఉన్నటువంటి గోడకే తన పొట్టనే అనగా కాళ్ళ మీద కూర్చుంటాడు కదా బిలాము, దాని మీద ఎక్కినప్పుడు ఆ కాళ్ళని ఏం చేసిందంటే గోడకంట అదిమి పట్టేసి అలాగ ఉండిపోయిందంట. చూడండి, వెంటనే కాళ్ళు అదిమేయడంతోనే వెంటనే బిలాముకు నొప్పి వచ్చేసి ఆ గాడిదనట ఇష్టానుసారంగా కొట్టడం ప్రారంభించాడంట. ఇంకా కొట్టడం తట్టుకోలేక ఏం చేసిందంటే మొత్తం మీద ఈ గాడిద ముందుకు ప్రయాణం అవుతున్నప్పుడు ఇప్పుడు దూత ఏం చేసిందంటే కుడికి కానీ ఎడమకు కానీ తిరగడానికి ప్రదేశము అవకాశము లేనటువంటి ఒక సందు మార్గము, ఇరుకైన మార్గములో చివర దూత నిలబడిపోయి ఉండిపోయిందట. ఇంకా ఇప్పుడు మరణం అనేది బిలాముకి తథ్యం. ఇప్పుడు తిరిగి మళ్ళీ చూసిందంటే ఏది గాడిద, అయ్య బాబోయ్ ఇందాకేమో అక్కడ వచ్చేసింది దూత, ఇందాకేమో ఇక్కడ వచ్చేసింది దూత, ఇప్పుడేమో సరాసరి అటుగాని ఇటుగాని వెళ్ళడానికి కనీసం మార్గం కూడా లేదు, ఇప్పుడు ఏం చేయాలి నా యజమానుని కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఎక్కడైతే చూసిందో అక్కడ ఉన్న పాటను ఏం చేసిందంటే అలాగే తనతో పాటు కూర్చుండిపోయిందట. కూర్చుండిపోయినప్పుడు వెంటనే బిలాము కోపం వచ్చేసి ఇంకా కర్ర తీసుకొని ఇష్టానుసారంగా కొట్టడం ప్రారంభించారంట. వెంటనే దేవుడట ఎవరికి నోరిచ్చాడో తెలుసా? ఎవరికట? గాడిదకి నోరిచ్చాడట. ఎక్కడైనా విన్నామా ఈ మాట? వసపోస్తే చిలకలు మాట్లాడతాయని విన్నాం, వసపోస్తే గోరెంకలు మాట్లాడతాయని విన్నాం. కానీ గాడిదకు స్వరం ఇచ్చి గాడిద చేత కూడా మాట్లాడించగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే దేవుడు గాడిదకు స్వరం ఇచ్చాడో వెంటనే తన యజమానుడితో మాట్లాడడం ప్రారంభిస్తుందంట. అయ్యా ఇదిగో నీవు నన్ను ఎందుకు కొడుతున్నావు? పోనీ మొదటిసారి కొట్టావంటే ఏదో తెలియక కొట్టావని అనుకోవచ్చు,
రెండోసారి కూడా కొట్టావంటే ఏదో తెలియక కొట్టావని అనుకోవచ్చు. మూడోసారి కూడా కొట్టావు, ఏదో జరుగుతున్నదని కదా నువ్వు అనుకోవాలి కదా. ఎందుకు నన్ను 3 సార్లు కొట్టావు అని చెప్పి తను అడుగుతూ అంటుందట, నేను నీ దాననైనది మొదలుకొని, అంటే నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది మొదలుకొని నిన్ను చాలా చోట్ల తిప్పాను కదండి. నువ్వెక్కడికంటే అక్కడికి నడిపించాను. కొండలు ఎక్కమంటే కొండలు ఎక్కాను, లోయలు దిగమంటే లోయలు దిగాను. నువ్వు ఎక్కడెక్కడ తిప్పినా అక్కడక్కడ నీతో పాటే వచ్చాను కదా. ఏ రోజైనా నేను నీతో ఇలాగ ప్రవర్తించానంటావా అని చెప్పి బిలామును అడిగితే బిలాము అంటున్నాడట, ఏమని, ఏ రోజు కూడా నీవు నాతో ఇలా ప్రవర్తించలేదు కదా అని అన్నప్పుడు దేవుడు వెంటనే బిలాము యొక్క కనులు తెరిచాడట. బిలాము కనులు తెరిచిన వెంటనే బిలాము కళ్ళ ముందు ఏం కనబడుతున్నది అంటే, దూసినటువంటి ఖడ్గము చేత పట్టుకుని యెహోవా దూత నిలిచి ఉన్నాడట. వెంటనే ఇప్పుడు ఆ దూత, చెప్పండి, ఆ దూత మాట్లాడుతుందంటే ఎవరితో? బిలాముతో. అయ్యా, ఎందుకు నువ్వు ఆ గాడిదను 3 మార్లు కొట్టావు? ఎందుకు కొట్టావు? ఒకవేళ ఆ గాడిదే గనక ఈరోజు నీతో లేకపోతే నువ్వెప్పుడు చచ్చిపోలో తెలుసా? నీ ఇంటి దగ్గర నువ్వు ప్రయాణం ప్రారంభించబడినప్పుడే ఈ పాటికి నువ్వు శవమైపోదువు. కానీ ఆ గాడిద నిన్ను ఏం చేసిందో తెలుసా? 3 మారు కాపాడింది. 3 మారు కాపాడినటువంటి ఆ గాడిద 3 మార్లు నీ చేత దెబ్బలు తిన్నది. అంటే చూడండి, ఎంత కొట్టినప్పటికీ కూడా గాడిద తన యజమానుడిని కాపాడుకోవాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నదట. ఎన్నిసార్లు యజమానుడు అర్థం చేసుకోవట్లా. ఎంత ఇష్టానుసారంగా కొడుతున్నప్పటికీ కూడా ఆ గాడిద మౌనంగానే ఉండిపోయింది తప్ప తన యజమానుడి మీద తిరగబడలేదు. అలాంటి గాడిద పక్షంగా ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? సాక్షాత్తు దేవుని దూత మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా గాడిదలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? తన యజమానుణ్ణి రక్షించుకుంటుంది గాడిద. మూడవది చూడండి గాడిదలో ఉన్న లక్షణము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుకుందాం. ఎద్దు తన కాలమందు ఎద్దు తన కామాందు నెరుగును. ఏమో మొత్తం మారిపోయినట్టుంది వచ్చినా లేకంగా. ఎద్దు తన కాలమందు ఎరుగును కాదు, ఎద్దు తన కామాందు నెరుగును. గాడిద, చెప్పాలి, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును. చాలండి. చూడండి, గాడిదకున్న 3వ గుణం ఏంటట? తన సొంత వాని దొడ్డి ఏది అని గాడిదకు తెలుసు. చాలామంది గాడిదకి బుర్ర ఉండదని అనుకుంటారు. జీవులన్నిటికంటే తెలివైన జీవి గాడిద. గాడిదని ఎక్కడ వదిలేసినా కానీ సాయంత్రానికి ఎక్కడికి వచ్చేస్తుందంటే తిరిగి మళ్ళీ యజమానుడు ఏ ఇంటి నుంచి అయితే బయలుదేరిందో ఆ ఇంటికే తిరిగి వచ్చేస్తుందంట అది. అంటే చూడండి, దానికి ఉన్న జ్ఞానం, దానికి ఉన్న తెలివి ఎంత గొప్పదే. అది వెళ్ళిన దారి ఎప్పుడూ కూడా మర్చిపోదట. తను ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో అక్కడికే తిరిగి అది వెళ్ళిపోద్ది. ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఒకానొక దినాన్న ఒక వ్యక్తి గాడిదలు పోగొట్టేసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? గాడిదలు పోగొట్టుకున్నాడు. ఎవరు? సౌలు. వెతుకుతున్నాడు కానీ అవి ఎక్కడా దొరుకుతలేదు. పనోడు అన్నాడు మొత్తం మీద, అయ్యా పక్కనే ఓ ప్రవక్త గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే గాడిదలు ఎక్కడున్నాయో చెప్పేస్తాడు అని అన్నప్పుడు మొత్తం మీద ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం, దేవుడు సమూయేలుతో మాట్లాడడం, రాజుగా అభిషేకించడం. ఇంతకీ నా గాడిదలే అంటే ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయిన ఆయన, నువ్వు కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళిపో అంటున్నాడు. చూడండి, పోగొట్టుకున్నప్పటికీ కూడా ఆ గాడిదలు ఏం చేసాయో తెలుసా? తిరిగి మళ్ళీ ఏ ఇంటి నుంచి అయితే వచ్చాయో ఆ ఇంటికి వెళ్ళిపోయి. చూడండి, మేపడానికి వెళ్ళిన వ్యక్తి కంగారు పడ్డాడు కానీ గాడిదలు మాత్రం ఏమాత్రం కంగారు పడలేదు. ఏ రోజుకన్నా మళ్ళీ ఏమైపోయాయి? ఇంటికి వెళ్ళిపోయి. దాని అర్థం ఏంటో తెలుసా అండి? మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోయేవారమని ఎరిగి బ్రతకాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? చెప్పాలి, దేవుని యొద్ద నుండి వచ్చాం కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? తిరిగి
చెప్పాలి, దేవుని యొద్దకే వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు ఈ దేవుడి యొద్దకు వెళ్ళకుండా వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నరకమునకు వెళ్ళిపోతున్నారు. ఒక గాడిదకున్న జ్ఞానం కూడా ఈరోజు మనుషులకి ఉండట్లేదు. పైపెచ్చు మనుషులు ఏమనుకుంటున్నారో తెలిసి ఈరోజు మేము జ్ఞానవంతులమి అని అనుకుంటున్నారు. నీవు జ్ఞానివి అని అనుకొనవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ? సామెతల గ్రంథము 3వ అధ్యాయములో మాటలు రాయబడి ఉంటాయి చూడండి. నేను జ్ఞానిని అని నీవు అనుకొనవద్దు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకును సత్తువను కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మనుషులు ఈరోజు ఏమనుకుంటున్నారో, నేను జ్ఞానవంతుడిని, ప్రపంచంలో నన్ను ఎక్కడ వదిలేసినా నేను తిరిగి మళ్ళీ వచ్చేస్తాను అని అనుకుంటున్నాడు. మనిషి జ్ఞానం. చూడండి, మనిషే అంత జ్ఞాని అయితే దేవుడు ఇంకెంత జ్ఞానవంతుడై ఉంటాడు. అలాంటి జ్ఞానవంతుడిని పట్టుకొని ఈరోజు చాలామంది దేవుడికి ఏం తెలియదండి, దేవుడికి ఎలా ఉండాలో తెలీదు అని చెప్పేసినట్లుగా మాట్లాడుతున్నారు. ఈరోజు మనుషులు పోకడ ఎలా ఉంటుందంటే, ఈరోజు మేము దేవుడిని నమ్ముకోవాలన్నా కానీ దేవుడికంటూ ఒక స్టేటస్ ఉండాలి అనుకుంటున్నారు. చెప్పండి, ఎవరికి స్టేటస్ ఉండాలట? దేవుడికి స్టేటస్ ఉండాలి. ఏది చెప్పినా మాతో చెప్పి చేయాలి దేవుడు అన్నట్లుగా అనుకుంటున్నారు. ఒకానొక దినాన్నట ఢిల్లీ నుంచి కోల్కతాకి ఒక రైలు మార్గాన్ని వేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఏంటి చెప్పాలి? ఢిల్లీ నుంచి కోల్కతాకి రైలు మార్గం. ఈ రైలు మార్గం వేద్దామని అనుకొని పనులన్నీ శరవేగంగా ప్రారంభించబడుతున్నాయి. పట్టాలన్నీ వేసేసారు. అంతా బాగానే జరిగిపోయింది. ఈ జరిగిపోయినటువంటి క్రమంలో ఇంకా రాష్ట్రపతి జెండా ఊపడమే ఆలస్యం. జెండా ఊపితే ఈ ట్రైన్ ఏమవుతుంది? ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యి కోల్కతా వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితి. ఇంకా కొద్ది క్షణాల్లో అతడు జెండా ఊపుతాడనగా రాజమండ్రిలో ఒక 2 కండచీమలు ఉన్నాయట. ఏంటి? 2 కండచీమలు. ఈ కండచీమలు 2 కూడా ప్రతిరోజు యువతల నుంచి అవతలకి, అవతల నుంచి యువతలకి దాటుతూ ఉండేయట. ఈ కండచీమలు దాటుతూ ఒకానొక దినాన్న చూసేయంట. ఏంటి అని అడిగారట. ఎవరిని? ఈగల్ని. 2 ఈగల్ని పిలిచి, ఓయ్ ఏంటి మధ్యన ఏయో దారికి అడ్డుగా వేసారేంటి అని చెప్పి అడిగితే, మీకు తెలీదా? ట్రైన్ వెళ్తుందంట దీని మీద నుంచి, ఢిల్లీ నుంచి కలకత్తాకి ట్రైన్ వెళ్తుంది దీని నుంచి, రాష్ట్రపతి కూడా జెండా ఊపుతాడంట ఈరోజు, మన ఊరి నుంచి ట్రైన్ వెళ్తుందంట. అంటే వెంటనే చీమలు అంటున్నాయంట, ఎవడిని అడిగేశారు? మాతో ఏమైనా చెప్పారా? మేము ఎవరు అనుకుంటున్నాం? మాతో ఏమైనా చెప్పారా? ఎవరిని అడిగి పట్టాలు వేసారు? అర్జెంటుగా తీసేయాలి. అడుగుతుంది? చీమలు. తీరా అని చెప్పి షటిల్ని అడిగితే మమ్మల్ని అడుగుతారేంటి? మాకేం తెలుసు? మరి వాళ్ళు వేసేసారు. ఇది ఒకసారి వదిలేండి. కుదరదు. ఎవరికి చెప్పేశారు? ఈ ఊరు మాది, ఇక్కడ ఉండేది మేము, యువతల నుంచి అవతల ప్రతిరోజు తిరిగి వాళ్ళు మేము, మాకు చెప్పకుండా అడ్డుగా వేయడమేంటి ఇల్లు అని చెప్పి తీయపోతే ట్రైన్ బోల్తా కొట్టిచ్చేస్తాం అంటున్నారట. కండచీమలు దేన్నట? ట్రైన్ అట. మొత్తం మీద ఏమో బాబా మాకు తెలియదు అని అంటే, అలాగైతే ఆ 2 భార్య భర్తలు అంట మళ్ళీ కండచీమలు, ఏమే నువ్వు ఆ పట్టం మీద నుంచో, నేను ఈ పట్టం మీద నుంచుంటా. ట్రైన్ ఇప్పుడు బయలుదేరి అక్కడి నుంచి వస్తుంది అంటారు చూశారు. అప్పుడు కనుక మనం ట్రైన్ పట్టాల మీద నుంచుంటే, మనం ట్రైన్ను గుద్దితే ట్రైన్ పిప్పు అయిపోవాలి. చెప్పాలి, ఏమైపోవాలట? పిప్పు అయిపోవాలి. అప్పుడు తెలుస్తుంది మనం ఏంటనేది. అప్పుడు మనతో చెప్పి మన కాళ్ళు అట్టుకుంటే అప్పుడు వదులుదాం, లేకపోతే అప్పటిదాకా అడ్డు తప్పుకోవద్దు అని చెప్పేసి ఈ 2 కండచీమలోనట అటో పట్టం మీద ఇటో పట్టం మీద నుంచున్నాయి. పైన ఈగలు తిరుగుతున్నాయంట. ఈగలు అడుగుతున్నాయి, ఏమేమి వస్తున్నాయా అంటే, వచ్చేస్తున్నాయి పలానా ఊరు దాటింది అంటున్నాను. అయితే ఎదుగో వచ్చేస్తున్నాయి అంటే గట్టిగా నిలబడు అని చెప్పి భర్తతో భార్యతో భర్త చెప్పుకున్నాయి.
మొత్తం మీద రానే వచ్చినప్పుడు ఒక్కసారిగా ఈ 2 పట్టాల మించి ట్రైన్ వెళ్ళిపోతేనట అక్కడ కనీసం చేమలు నిలబడినటువంటి ఆనవాలు కూడా. చూడండి, మనిషి జ్ఞానం దేవుని జ్ఞానాన్ని అదే రీతిలో చూస్తున్నాయి. ఏమని? మనిషి ఒక కండచేమకు సాదృశ్యం అయితే మనిషి అనుకుంటున్నాడు ఏమని? దేవుడు ఎవరు అసలు మాకు చెప్పడానికి? అసలు దేవుడి కంటే ఒక స్థాయి ఉందా మాకు చెప్పడానికి? అసలు సర్వశక్తిమంతుడు ఎవరో అని చెప్పేసి దేవుడిని ప్రశ్నించే విధంగా ఈరోజు మానవుని జ్ఞానం తయారైపోతుంది. అందుకని యోబు గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది ఆ మాటలో. ఒకసారి చూద్దాం, చూడండి. యోబు గ్రంథము యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనమును ఒకసారి చదువుకుందాం. వారు నీ మార్గములను గూర్చి జ్ఞానమును మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తిమంతుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. చూడండి ఎంత భయంకరం ఇది. అసలు దేవుడు ఎవరండి మాతో చెప్పడానికే అని మనుషుల జ్ఞానం చేత ఈరోజు విర్రవీగుతున్నారు. కానీ ఒకే ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, ఏ రోజైనా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోవాలి. అప్పుడు ఇక్కడ మనం సంపాదించిందంతా ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. నువ్వెంత సంపాదించినా, ఇల్లు మీద ఇల్లు కట్టినా, ఆస్తి మీద ఆస్తి సంపాదించినా, ఇన్ని కాసులు బంగారం కొన్నా అది తర్వాత వారికి విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే. కాకపోతే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతేనే మన జీవితానికి నెమ్మది. అలా కాక ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళకుండా వేరే చోటుకు వెళ్ళిపోతే మాత్రం అక్కడ మనకేం కలుగుతుంది అంటే దుఃఖమే కలుగుతుంది. అదే నరకం. దేవునిలో నుండి వచ్చిన వారు దేవునిలోనికి వెళ్ళిపోయినప్పుడు వారు పరలోకమునకు చేర్చబడితే, దేవునిలో నుండి వచ్చిన వారు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తించక నరకములోనికి వెళ్ళిపోయిన వారు ఈరోజు చాలామంది ఈ లోకములో ఉంటున్నారు. కనుక ఎక్కడి నుంచి వచ్చామో మనం దాన్ని గుర్తించాలి. అందుకనే రాయబడినది ఏమని? గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. కానీ ఈరోజు మనమే ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళిపోతాం అని ఎరగని స్థితిలో బ్రతుకుతున్నాం. అంటే చూడండి, గాడిదలో మంచి లక్షణాలే ఉన్నాయి. మొదటిది యజమానుడి యొక్క నడిపింపులో నడిచేదట. రెండవది యజమానుని రక్షించుకునేదట. మూడవది చెప్పాలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోయే లక్షణం కలిగిందట. ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒకానొక గాడిద ఈరోజు ఏం చేయబడింది అంటే కట్టబడిన స్థితిలో ఉన్నది. మూలవాక్యం అదే మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 2వ వచనము నుండి చదువున్నాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే చూడండి కట్టబడి ఉన్న ఒక గాడిదను దాని మీదనున్న ఒక గాడిద పిల్లను మీకు కనబడును. చాలండి. చూడండి, ఇంత మంచి లక్షణాలు కలిగి ఉన్న గాడిద సైతం ఈరోజు ఏం చేయబడిపోయింది? చెప్పాలి ఏం చేయబడింది? కట్టబడిపోయిన పరిస్థితి. వాట్ ఎవర్ ఇట్ మే బి, దేని చేతన్నా కానీ అది ఏం చేయబడింది? కట్టబడిపోయింది. ఆ గాడిదకు సాదృశ్యం ఎవరు అంటే నీవు నేనే. నీలో నడిపింపుకు లోబడే అనుభవం ఉంది, నీలో రక్షించే తత్వం ఉంది, అంటే కాపాడే నైజం ఉంది నీలో నీ సొంత దొడ్డిని ఎరిగే అనుభవం కూడా ఉన్నది. కానీ నీవేదో ఒక మూల ఏం చేయబడిపోయావు తెలుసా? కట్టబడిపోయావు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దేనికో ఒక దానికి నువ్వేం చేయబడ్డావు?
కట్టబడి ఉన్నది అంటే దానికి ఏం లేదు, స్వేచ్ఛ లేదని అర్థం. స్వేచ్ఛ లేదని. కొంతమంది ఈరోజు దేనికి కట్టబడిపోతున్నారు చెప్పండి? దేనికి కట్టబడిపోతున్నారు? మత్తు పదార్థాలకి కట్టబడిపోతున్నారు. భక్తుడే, దేవుడు అంటే తెలుసు, మందిరం అంటే తెలుసు, మత్తు పదార్థాలకు ఏమైపోతున్నారు? కట్టబడిపోతున్నారు. దాని చేత విడిపింపబడలేకపోతున్నారు. వారంతటి వారు తెంచుకొని రాలేకపోతున్నారు. ఈరోజు చాలామంది దేనికి కట్టబడిపోతున్నారు? బెట్టింగ్లకు కట్టబడిపోతున్నారు. ప్రారంభించబడింది కదా ఐపీఎల్లో, దానికి ఈరోజు చాలామంది ఏం చేస్తారు? బెట్టింగ్లు వేస్తారు. చూడండి, కొంతమంది జీవితాలు ఎలా మారిపోతాయి అంటే, వారికున్న సంపాదించిన ప్రతి రూపాయిని కూడా బెట్టింగుల్లో పెట్టేసి వారి జీవితంలో ఏది మిగిల్చుకోకుండా సర్వస్వాన్ని కోల్పోయి నిరాశ్రయులుగాను ఏకాకులుగాను వారి ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో బెట్టింగ్లు అనే వాటికి కట్టబడిపోయిన వారు ఈరోజు చాలామంది ఉన్నారు. కొంతమంది తిండికి కట్టబడిపోయిన వారు, కొంతమంది నిద్రకు కట్టబడిపోయిన వారు, కొంతమంది సుఖభోగాలకి కట్టబడిపోయిన వారు, కొంతమంది దేవునికి వ్యతిరేకమైన శరీరపు కార్యాలకు కట్టబడిపోయిన వారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈరోజు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ గాడిద ఏం చేయబడాలి? కట్టబడిన స్థితిలోనే ఉండిపోవాలంటారా? లేదు కదా. దేవుడు అంటాడు ఏమని అంటే, ఇదిగో రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదంటే కట్టబడిన వారి కొరకే ప్రభు వచ్చాడు. మనమేమనుకుంటామంటే, ఇంకాడు మారడండి, ఇంకాడు మాట ఏండండి, ఇంకెప్పటికే పని అవదండి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు చూసే కోణం వేరు, దేవుడు చూసే దృష్టి వేరు. ఎలాగైనా ఆ వ్యక్తిని కూడా నేను ఏం చేయాలో తెలుసా? రక్షించుకోవాలి. ఆ వ్యక్తిని కూడా ఆ పాపం చేత కట్టబడిపోయి ఉన్నాడు, ఆ వ్యక్తిని నేనేం చేయాలి? విడిపించాలి. దేవుడు కలుగు చేసుకున్నాడట. దేవుడు కలుగు చేసుకుని ఏం చేశాడు? కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదని విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో విడిపించిన స్థాయిలో దేవుడు వదిలేయలేదు. ఏం చేశాడో తెలుసా? తన యొద్దకు నడిపించుకున్నాడట. ఎక్కడికి అంటే ఏంటి? విడిపింపబడిన వాడు అలాగే విడిచిపెట్టబడకూడదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? చెప్పాలి. ఎవరి దగ్గరికి రావాలి? దేవుని యొద్దకు రావాలి. అందుకనే బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, తిరిగి మీ కోటలో మీరు ప్రవేశించండి, రెండంతల ఆశీర్వాదాన్ని నేను మీకు దయచేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటి? కట్టబడిన స్థితిలో నుండి విడిపింపబడిన తరువాత ఈ విడిపింపబడిన వ్యక్తి ఇప్పుడు దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రాకుండా ఎటెటో వెళ్ళిపోయాడు అనుకోండి, మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ దుర్మార్గంగా, మరీ వ్యతిరేకంగా మారిపోద్ది. ప్రభువే చెప్పాడు ఈ మాట. ఒకానొక దినాన్న బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తరువాత అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అతడట ఒక దేవాలయము యొద్ద కూర్చున్నాడు. చూడండి ఆ మాటలు కూడా ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తికి ఏమొచ్చింది? చెప్పాలి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత? 38 సంవత్సరాల తర్వాత స్వస్థత వచ్చిన వ్యక్తి అట సినిమా హాల్కి వెళ్ళా, షికార్లకు వెళ్ళలా, పాపాత్మలు కూర్చుండే చోట కూర్చోలేదు. ఎక్కడ కూర్చున్నాడు? చెప్పాలి. ఎక్కడ? దేవాలయములో. దేవాలయములో ఉన్న వ్యక్తితోనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసాయా? నీవు ఒకానొక దినాన్న రోగిగా ఉన్నప్పుడు ఏమయ్యావు తెలుసా? స్వస్థత పరచబడ్డావు. స్వస్థత వచ్చింది కదా అని ఈరోజు నువ్వు మళ్ళీ తిరిగి పాపం చేస్తే మాత్రం ఏం జరుగుతుంది?
ఏం జరుగుతుంది? నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ ఘోరంగా మారిపోద్ది. జాగ్రత్త. దేవుడు విడిపించిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. అంటే విడిపించిన తర్వాత మనం ఎటో గట్టు వెళ్ళిపోవడం కాదు, విడిపించిన దేవుని దగ్గరికి మనం రావాలి. గాడిద విడిపించబడింది, రెండోది దేవుని దగ్గరికి అది తేబడింది. ఆ తర్వాత దేవుడు ఆ గాడిదని ఎలా మార్చాడంటే చూడండి, ఆ గాడిద మీదట వస్త్రములు వేశారట. అప్పటిదాకా ఆ గాడిద మాసిపోయిన బట్టలే మోసేది, అప్పటిదాకా ఆ గాడిద బరువైన వస్తువులనే మోసేది. ఇప్పుడు ఆ గాడిద మీద ఏం పోసారో తెలుసా? విలువైనటువంటి వస్త్రాలను వేశారంట. యేసయ్య కూర్చోడానికి మాసిపోయిన బట్టలు వేయలేదు, ఏం వేశారు? విలువైనటువంటి వస్త్రములు ఆ గాడిద మీద వేశారు. అప్పుడు ఆ గాడిద అనుకుంటుంది ఏమని? ఎప్పటిదాకా నేను మాసిపోయిన బట్టలనే మోసేదాన్ని, కానీ ఈరోజు నేను విలువైన వస్త్రములు నా మీద మోసారు. అబ్బా ఎంత గొప్ప! దేని ద్వారా ఇదంతా? చెప్పాలి. మొదట విడిపింపబడిన స్థితిలో నుండి దేవుని దగ్గరకు వచ్చింది కనుకనే దేవుడు ఆ గాడిద మీద కూర్చున్నందువలనే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆ గాడిద ముందు వెళుతున్నప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారట? చెప్పాలి. వస్త్రములన్నింటినీ కూడా తీసి రోడ్డు మీద వేసేస్తున్నారట. రోడ్డు మీద వేసేసి కొమ్మలన్నిటిని తెచ్చి రోడ్డు మీద దారి పొడుగునా పరిచేస్తున్నారంట. అంటే చూడండి, ఒక మెత్తటి రోడ్డు అనుకోండి, మీరు ఒక పరుపు లాంటి రోడ్డు అనుకోండి, బొంత మీద నడిస్తే ఎలా ఉంటుంది? అలాంటి స్థితిలో నడుస్తుంది ఏది? గాడి. ఎప్పటిదాకా కొండలు ఎక్కేది, ఎప్పటిదాకా లోయలు దిగేది, సరైన మార్గములో నడిపింపబడలేని ఈ గాడిద ఇప్పుడట మెత్తటి పరుపు మీద నడుస్తుందట. దేని ద్వారా? యేసయ్యను మోయుట ద్వారా. అంటే ఏంటి? విడిపింపబడిన స్థితిలో నుండి నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు ఎవరిని మోయాలో తెలుసా? యేసయ్యను మోయాలి. యేసయ్యను మోయడం అంటే ఏంటంటే మెచ్యూరిటీ, అంటే ఆత్మీయతలో ఎదుగుతున్నారని అర్థం. చాలామంది ఏమని పాటలు పాడతాం మనం? చెప్పండి. యేసు గొర్రె పిల్లను, ఇంకెప్పుడు పిల్లలే? పెద్దోళ్ళు ఎవరా? ఇంకా పెద్దోళ్ళు ప్రభువుని మొయ్యరా? ఇంకెప్పుడు నన్ను మోయి ప్రభు, నన్ను మోయి ప్రభు, నేను గొర్రె పిల్లను ప్రభు, నన్ను మోయిన ఆయన నీ చంకలో కూర్చుంటాను ఆయన అని అనడమే లేదు. ప్రభువును మోసేవారిగా మనం మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును మోయగలిగే వారిగా, ప్రభువును మోసుకొని పోగలిగే వారిగా మనం మార్చబడాలి. చూడండి, ఈ అనుభవాల్లో ప్రతి ఒక్కరు జీవించిన వారే. కట్టబడిన స్థితి దేవుడిని అడుగు, అయ్యా విడిపించబడలేకపోతున్నాను, నా అంతటి నేను విడిపించుకుందాం అనుకుంటున్నాను కానీ వీలు పడట్లేదు, దయచేసి నన్ను విడిపించు. పలానా వ్యసనం నుండి, పలానా పద్ధతుల నుంచి, పలానా ఆశల నుంచి, పలానా కోరికల నుంచి నేను విడిపింపబడలేకపోతున్నాను. మంచోడివే మంచిదానివే అయినప్పటికీ నీలో ఆ బలహీనత, ఏదో ఒక చిన్న దాంట్లో పట్టబడిపోయావు, ఏదో ఒక చిన్న దాంట్లో ఆగిపోయావు. ఆ ఒక్క చిన్నది నీలో నుండి తీసివేయబడితే ప్రజలందరూ నిన్ను కొనియాడే రోజు దేవుడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు విడిచిపెట్టడండి. యజమానుడు ముమ్మారు కొట్టినప్పుడు ఒక గాడిద పక్షంగా మాట్లాడిన దేవుడు విడిచిపెట్టే దేవుడు అంటారా? విడిచిపెట్టడం. ఏ ఒక్కరు పట్టించుకునేటువంటి గాడిద పక్షంగా దేవుడు మాట్లాడినటువంటి వాడండి. అలాంటిది నిన్ను విడిచిపెడతాడంటే ఎప్పటికీ విడిచిపెట్టవు. దయచేసి ఈరోజు దేవుడు ఎందుకు గాడిదని ఎక్కాడంటే కేవలం నిన్ను విడిపించడానికి. ఆయన ముందు అనేకమైన వాహనాలు ఉన్నాయి. రాజు కుమారుడు ఎక్కదగిన ప్రతి వాహనమును కూడా ఆయన తలుచుకుంటే ఎక్కగలడు. గుర్రాలు కరువా, ఒంటెలు కరువా, ఏనుగులు కరువా, పల్లకులు కరువా, రథాలు కరువా. ఆ ఒక్క గాడిదను విడిపించడం కోసం ఆయన గాడిదను ఎక్కినవాడు. ఆ ఒక్క గాడిద నీవు నేను. నిన్ను నన్ను విడిపించడానికే ఆయన ఎలా మారిపోయాడంటే ఒక దీనుడిగా మారిపోయాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నదే. ఆ దీనత్వాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఏ స్థితిలో కట్టబడిపోయి ఉన్నామో ఒకసారి ఆ స్థితి నుంచి విడిపించిన ఆయన
అనుకుచిన ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.